నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గం తోటపల్లి గూడూరు మండలంలోని ముంగలదొరువు గ్రామంలో ఆదివారం కౌస్తుభం రియల్టర్స్ ప్రతినిధులు వేగూరు అశోక్ రెడ్డి ఆయన భాగస్వామి రాజు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తమ సంస్థపై ఇటీవల కొందరు చేస్తున్న ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. సర్వే నంబర్లు 305, 306/1, 305/2, 308/1లలో తమకు 3 ఎకరాల 17 సెంట్ల భూమి ఉందని, సంబంధిత నుడా అనుమతులు, భూమార్పిడి ప్రక్రియలు పూర్తయిన తర్వాతే లేఅవుట్ అభివృద్ధి చేపట్టినట్లు తెలిపారు. భూముల కొనుగోలుకు ముందు 100 ఏళ్ల పూర్వాపరాలను పరిశీలించి పూర్తి ధృవీకరణ అనంతరమే పెట్టుబడులు పెట్టామని పేర్కొన్నారు. తమ వద్ద ఉన్న అన్ని పత్రాలు చట్టబద్దమైనవేనని, ఫోర్జరీ డాక్యుమెంట్లంటూ జరుగుతున్న ప్రచారం పూర్తిగా నిరాధారమని స్పష్టం చేశారు. ఈ భూముల్లో ఎలాంటి పోరంబోకు భూమి లేదని, మొత్తం పట్టా భూమేనని వివరించారు. నిబంధనల ప్రకారం పట్టా భూమిలోని 18 సెంట్లను గ్రామ పంచాయతీకి అప్పగించినట్లు తెలిపారు. సంబంధిత అధికారులు తమ రికార్డులను పరిశీలించి ధృవీకరించడంతో పాటు గుడ్ సర్టిఫికేట్ కూడా జారీ చేశారని వెల్లడించారు. ఇటీవల తమపై ఆరోపణలు చేస్తున్న వ్యక్తి తరచూ మాటలు మారుస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. నకిలీ ఇంటి పన్ను పత్రాలను సృష్టించి అధికారులను తప్పుదోవ పట్టించేందుకు యత్నిస్తున్నాడని ఆరోపించారు. రాత్రి వేళల్లో లేఅవుట్లోకి వచ్చి మద్యం సేవించి బీరు సీసాలను వదిలి వెళ్తున్న ఘటనలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. ఇలాంటి వ్యక్తిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. తమ లేఅవుట్లు విశాలమైన రహదారులు, అందమైన పార్కులు, ప్రశాంతమైన వాతావరణం, పచ్చదనంతో ఆకట్టుకుంటున్నాయని తెలిపారు. భవిష్యత్తు అభివృద్ధికి అనుకూల ప్రాంతంలో ఉన్న ఈ ప్లాట్లు కొనుగోలు చేసిన వారికి పెట్టుబడిపై మంచి లాభాలు వచ్చే అవకాశాలున్నాయని చెప్పారు. తమ వద్ద ఫ్లాట్లు కొనుగోలు చేసిన వారు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అసత్య ప్రచారాలను నమ్మవద్దని అశోక్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం అండి. నా పేరు అశోక్ రెడ్డి, మా పార్ట్నర్ పేరు రాజు. కౌస్తుభం రియల్ ఎస్టేట్ పార్ట్నర్స్ మేమిద్దరము. గత 2010 నుంచి 16 సంవత్సరాల నుంచి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ వస్తున్నాము. ఈ మధ్య కొంత అలిగేషన్ రోజు రావడం జరిగింది. వాస్తవంగా ఎందువల్ల అంటే, మేము భూమి కొనే ముందే దాని 100 సంవత్సరాల చరిత్ర, లీగలు అన్నీ ఒపీనియన్ తీసుకొని మనం స్టార్ట్ చేస్తాము. మేము వచ్చి ఇప్పుడు కూడా మీకు వివరణ ఇవ్వడానికి ఎందుకు రావడం వచ్చిందంటే, మా లేఅవుట్లో మిడిల్ క్లాస్ పీపుల్ ప్లాట్లు చాలా మంది కొనుక్కో ఉన్నారు. వాళ్ళు కొన్ని కథనాలు రావడం వల్ల కొంత భయాందోళన చెందడం జరుగుతుంది. అందువల్ల మా కస్టమరు, మా మార్కెటింగ్ మిత్రులు వాళ్ళ కోసంగా ఈరోజు మీ పాత్రికేయ మిత్రులకి నిజం తెలియజేయాలి ఈ డాక్యుమెంటేషన్ పూర్వంగా అని రావడం జరిగిందండి. నెంబర్ 1, అక్రమ లేఅవుట్ అంటున్నారండి. అక్రమ లేఅవుట్ ఇది అని అంటున్నారు, అన్నీ కలుపుకొని వేసారు. నెంబర్ 1, ఇది అక్రమ లేఅవుట్ కాదండి. ఇది వచ్చి నోడా అప్రూవ్డ్ లేఅవుట్. 3 ఎకరాల 14 సెంట్లు నోడా అప్రూవ్డ్, 3 ఎకరాల 17 సెంట్లు నోడా అప్రూవ్డ్ లేఅవుట్. వాటి కన్వర్షను కాపీలు ప్లస్ నోడా నుంచి ప్రొసీడింగ్స్ కాపీస్ అన్నీ ఇవ్వండి. నెంబర్ 2, ఇక వచ్చేటప్పటికి సర్వే నెంబర్లు చీటింగు. ఏడుండే సర్వే నెంబర్లు 305, 305/1, 305/2, 308/1 ఈ సర్వే నెంబర్లు. ఇవి వచ్చి గత మూలం పుట్టినప్పటి నుంచి ఈ సర్వే నెంబర్లు ఇప్పుడు అదే సర్వే నెంబర్లు రన్నింగ్లో ఉన్నాయి. ప్లస్ రీసర్వే జరిగిన తర్వాత నుంచి వాటికి ఎల్పి నెంబర్లు ఇవ్వడం జరిగింది. ఇక్కడ మేము ఏ సర్వే నెంబర్లు మనం మార్చలేదు, మారబడలేదు. ప్లస్ ఇదొకటి. ఇంకోటి 18 సెంట్లు పోరంబోక్ అంటున్నారు. ఇది పోరంబోక్ కాదు, ఇది పోరంబోక్ కాదు, పట్ట. బట్ పోరంబోక్ పట్ట. ఇంకోటి ఫోర్జరీ డాక్యుమెంట్ సృష్టించామంటున్నారు. మేము ఇక్కడ ఫోర్జరీ డాక్యుమెంట్లు ఏవి సృష్టించబడలేదు. ప్లస్ ఓపెన్ స్పేసు అంటే మాది వచ్చి 3 ఎకరాల 17 సెంట్లు నోడా లేఅవుట్. దీనికి వచ్చేసి ఏంటంటే 10% ఓపెన్ స్పేస్
లోకల్ పంచాయతీకి చేయాలి. 31.7 సెంట్లు మనం చేయాలి. ఇది ఆల్రెడీ మనం చేసుండేది, వాళ్ళు ఏదైతే ఫోర్జరీ డాక్యుమెంట్ సృష్టించి చేశారన్నారో మేము అది చేసింది ఏంటంటే, నోడా అప్రూవ్డ్కి పోతే 18 సెంట్లు మా వైఫ్ వేగూరు అనూష పేరు మీద మేము కొనున్నాం. బొందల శ్రీనివాసులు అనే అతని మీద మేము కొనున్నాము. ఆయన ద్వారా మా భార్య కొనుంటే నోడా వాళ్ళు ఏం చేశారంటే, ఫ్యూచర్లో మీరు మీ వారసులు కానీ ఎవరైనా కూడా అడ్డం వేస్తే ఈ లేఅవుట్లో నుంచి బయటికి ఎట్లా పోవాలి, అందువల్ల మీరు ఆ దారికి ఏదైతే ఉందో ఆ దాన్ని లోకల్ పంచాయతీకి మీరు రిజిస్టర్ చేయాలని వాళ్ళు కోరడం జరిగింది. వాళ్ళు కోరడం జరిగిన తర్వాత మేము దాన్ని లోకల్ బాడీకి రిజిస్టర్ చేసాం. ఇదండి జరిగింది. ప్లస్ మనకు వచ్చేటప్పటికి ఈ 305, 305/1, 305/2, 308/1 హిస్టరీ మొత్తం వచ్చి ఇది వచ్చి 1972లో ఆములూరు ఆదయ్య, ఆములూరు ప్రభాకర్ రావు, ఆములూరు వీరయ్య అనేవాళ్ళు పార్టీషన్ డీడ్ చేసుకున్నారు. 1972లో పార్టీషన్ డీడ్ చేసుకున్నారు వాళ్ళ ఫ్యామిలీది. అంటే 1972కి ముందు వాళ్ళ ఫ్యామిలీ వీళ్ళది యాన్సిస్టర్ ప్రాపర్టీ. ఇది 1972లో వాళ్ళు పార్టీషన్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ అక్కడి నుంచి 2/2/2006లో ఆములూరు వీరయ్య, ఆములూరు ప్రభాకర్ రావు అనే ఆయన యుఎస్ లో ఉంటాడు. ఆయన పవర్ ఆఫ్ అటార్నీ వీరయ్య గారికి ఇచ్చి 2006లో చీర్ల వసంతకి ఎకరా 22.5 సెంట్లు చేశారు. దేవిరెడ్డి సురేందర్ రెడ్డికి ఎకరా 22.5 సెంట్లు చేశారు. ఆ తర్వాత వాళ్ళకి వచ్చేసింది ల్యాండ్. నెక్స్ట్ తర్వాత వాళ్ళు 17/7/2006లో చీర్ల వసంత అనే డి రజనీ గారికి చేసింది ఎకరా 21.5 సెంటు. తర్వాత దేవిరెడ్డి సురేందర్ రెడ్డి బి శ్రీనివాసులు గారికి ఎకరా 20 సెంట్లు చేశాడు. ఆ తర్వాత నెక్స్ట్ 12/12/2022లో కౌస్తుభ ఎస్టేట్స్ మేము బి శ్రీనివాసులు దగ్గర నుంచి ఎంఎస్ రాజు నా పార్ట్నర్ ఎకరా 8 సెంట్లు చేసుకున్నాడు. డి రజనీ ద్వారా వి అశోక్ రెడ్డి నేను ఎకరా 13 సెంట్లు చేసుకున్నాం. ఆ తర్వాత 8/7/2025 బి శ్రీనివాసుల దగ్గర నుంచి వేగూరు అనీష 18 సెంట్లు చేసుకుంది. ఇది దీని హిస్టరీ. చేసుకున్న తర్వాత మేము వచ్చి 10/7/2025 వి అనూష సౌత్ ఆములూరుకి గిఫ్ట్ గా చేయడం జరిగింది. రోడ్ నెంబర్ 1 3 సెంట్లు, రోడ్ నెంబర్ 2 1 సెంటు, రోడ్ నెంబర్ 3 1 సెంటు, 5 సెంట్లు 18 సెంట్లలో పట్టా భూమి గ్రామ పంచాయతీకి చేయడం జరిగింది. ఇది జరిగిన హిస్టరీ అండి. దీనికి సంబంధించి ప్రతి ఒక్క రికార్డు, ప్రతి ఒక్క 80 సంవత్సరాల రికార్డు ప్రతి ఒక్కటి మా దగ్గర ఉంది. అందువల్ల దయచేసి మీరు రికార్డు తీసుకున్నా, ఆన్లైన్లో మీరు చెక్ చేసుకున్నా, రీసర్వేలో చెక్ చేసుకున్నా మాది పక్కా పట్టా భూమి. దీంట్లో ఎటువంటి డౌట్ లేదు. మీరు కూడా పత్రికేయ మిత్రులు కూడా ఆలోచించి దీన్ని పూర్వపరాలు తెలుసుకొని మీరు సమగ్ర విచారణ జరిపి మాకు ముందుకు పోవాల్సిన కోరుచున్నాం. బట్ ఇక్కడికి వచ్చేసి ఇంకా ఈసీలతో సహా మీరు ఆన్లైన్లో చెక్ చేసుకోవచ్చు. మమ్మల్ని ఏం అడగాల్సిన అవసరం లేదు, మీకు మొత్తం ఇచ్చేస్తున్నాను. ఇంకా పోతే ఎవరైతే ఆక్రమణదారు ఉన్నాడో రోజుకొక మాట, పుట్టకొక మాట అవతారం ఎత్తుతూ చేస్తా ఉన్నాడు. ఒకరోజు శివాయ్ అంటున్నాడు, పౌరంబోక్ అంటున్నాడు, ప్రతి ఒక్కరిని ఫోర్జరీ రిజిస్ట్రేషన్లు చేసి డాక్యుమెంట్ సృష్టించారంటున్నారు. మేము ఒకవేళ ఫోర్జరీలు డాక్యుమెంటేషన్ అన్ని సృష్టించుంటే సమగ్రమైన అధికారులు దర్యాప్తు చేసి నిజ నిర్ధారణ చేసి తెలపవలసిందిగా మనం వాళ్ళని కోరుకుంటున్నాం. బట్ ఇక్కడికి వచ్చేసేటప్పటికి ఇతనే చెప్తున్నాడు, ఇది 18 సెంట్లు ఉన్నటువంటి పోరంబోకు భూమిని కలుపుకొని సదరు పొలంలో అనాథరైజ్డ్ లేఅవుట్ వేసి 18 సెంట్ల భూమిని కూడా కలుపుకొని ఎన్నెలపాటుగా మార్చినారు. ఒక్కో రోజు ఇదిగోండి 14వ తారీఖు ఊర్లో అర్జీ పెట్టాడు. తర్వాత ఆగకుండా మళ్ళీ 15వ తారీఖు మళ్ళీ ఏరియాకి లెటర్ ఇచ్చాడు. మళ్ళీ ఇంతటితో ఆగకుండా మళ్ళీ 18వ తారీఖు PGRS లో కంప్లైంట్ చేస్తున్నాడు. ఆల్రెడీ మేము అంతకు ముందే మనం ఇది అన్యాయకాయంతం కాకుండా మనం ఆల్రెడీ ఇచ్చున్నాము. దీనికి పోను మళ్ళీ ఏం చేశారంటే, దానికి కావాలి కదా నాదని తెలపడానికి. ఇప్పుడు
శివాయి భూమి దానికి ఏదో ఇచ్చుంటారు, లేదు పట్ట శివాయి పట్ట గవర్నమెంట్ అన్న పట్ట ఇచ్చుంటది, లేదు ఏరే వాళ్ళ దగ్గర మూలంగా ఉన్నారు ఇವರು ఆములూరు ప్రభాకర్ రెడ్డి వాళ్ళ దగ్గర, కనీసం అగ్రిమెంట్ అన్నా ఉండాలా, కనీసం స్లిప్ అన్నా ఉండాలా. ఏది తేకుండా నాదని చెప్పేసి చేస్తే పోతే మొన్న ఈ మధ్య దొంగ చలానా కట్టించి 2005, 2024, 2025 3,000 రూపాయలు. ఈ రోజు అండి మాన్యువల్ ఉందా ఆన్లైన్ ఉందా? ఆన్లైన్ ఉంది. మాన్యువల్ గా మొన్న కట్టించి 20 రోజుల క్రితం పాత డేట్ వేసి ఇది సృష్టించాడు, చలానా సృష్టించాడు. చలానా సృష్టించాడు. దీని మీద మీరు